తమది రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 8 కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాలను 50% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు సంబంధించి 20,000 కోట్ల రుణాలను రుణమాఫీ చేయడం జరిగిందని, అంతేకాక తాము అధికారంలోకి రాకముందు ఉన్న రైతు బంధును సైతం చెల్లించామని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేయడం జరిగిందని, తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 8 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు, మహిళా రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% సబ్సిడీపై ఇవ్వడం జరుగుతున్నదని, తక్కిన వారికి 40% సబ్సిడీపై వీటిని అందజేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేసిన జిల్లాలలో నల్గొండ జిల్లా 2వ జిల్లా అని, సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముందుగా వీటిని పంపిణీ చేశారని, అనంతరం నల్గొండలో పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే నాగార్జున సాగర్ మొదలుకొని భాక్రా నంగల్ వరకు ప్రాజెక్టులను నిర్మించామని, రైతులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఉచిత కరెంటు ఇచ్చామని, రైతులు, మహిళల కళ్లల్లో సంతోషం చూడాలన్నదే తమ ధ్యేయమన్నారు. మహిళలకు ఉచిత బస్సు కింద ఆర్టీసీకి 10,000 కోట్లను చెల్లించామని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తులో భాగంగా 50 లక్షల కుటుంబాలకు 5,600 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. నల్గొండ పట్టణంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న పెట్రోల్ పంపు ఏప్రిల్ లోపు ప్రారంభిస్తామని, అలాగే 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాలలో ఇవి ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు వారికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని, ప్రజాభవన్లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత కలెక్టర్కు వాటిని పంపించి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కాగా సబ్సిడీ యంత్ర పరికరాల పంపిణీలో భాగంగా బ్యాటరీ ఆపరేటర్ స్ప్రేయర్లు, రోటావేటర్లు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ యంత్రాలు, పవర్ వీడర్లు తదితర పరికరాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంచి రోజులు వచ్చినాయి. గతంలో 20,000 కోట్లు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేయడమే కాకుండా ఎలక్షన్ల ముందున్న రైతు బంధువును కూడా ఇవ్వడం జరిగింది, 6,000కు పెంచి. దాంతోపాటు గతంలో 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఫామ్ ఎక్విప్మెంట్, అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ట్రాక్టర్స్ కానీ అందులో అన్ని రకాల ఎక్విప్మెంట్ మళ్ళా ఈరోజు స్టార్ట్ చేస్తూ 2వ జిల్లా తెలంగాణలో మన కలెక్టర్ గారు అలాగే వారు ఇనిషియేటివ్ తీసుకొని 8 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్విప్మెంట్, ట్రాక్టర్లు కానివ్వండి, ఇంకా హార్వెస్టర్లు కానివ్వండి, కొన్ని డ్రోన్లు ఇవన్నీ తెచ్చే ఆలోచనలు ఎక్కున్నాం. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి ముందుగా ప్రారంభించింది మన సంక్రాంతి పండుగ రోజు. ఆ తర్వాత మన జిల్లాని 8 కోట్ల రూపాయలతో ఇలా రైతులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా రైతు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతులంటే ఇప్పుడు కాదు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు భాక్రా నుంచి మొదలుపెడితే సాగర్ వరకు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీని. డ్యాములు కట్టినా, ప్రాజెక్టులు కట్టినా. అలాంటి మళ్ళా ప్రజాప్రభుత్వం వచ్చింది, రైతు ప్రభుత్వం ఉన్నది. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని. ఇది రైతు ప్రభుత్వం. మళ్ళీ ఎందుకు చెప్తున్నా ఆ ఇన్సిడెంట్ అంటే, రైతు ఏడ్చిన వాడు, రైతు బాధపడ్డా, రైతు ఆత్మహత్య చేసుకున్నా బాధపడేది మా ప్రభుత్వం. అందుకనే ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ లేనిప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదలుపెట్టింది నేను. అప్పుడు ఇస్తానంటే అప్పుడున్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటేనే ఓట్ల కోసం అంటుండ్రు. అప్పుడు కరెంటు రాదు, బట్టలు ఆరేసుకోవాలి కరెంటు వైర్ల మీద అన్నారు. ఇవాళ అది ఏముంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత కరెంటు. ఇలా అన్ని రాష్ట్రాలు కూడా మనం చూసి చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ రోజు చేసింది. అందుకనే మళ్ళా కూడా రైతులకు చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఇవాళ వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ మీద 50% సబ్సిడీ 4 లక్షలు 2 లక్షలకి ఇస్తే ఎంత సంతోషం ఉంది వాళ్ళ ముఖంలో.